సార్. రైట్. సప్తగిరి ప్రసాద్ గారు ఉన్నారు టీడీపీ పార్టీ నుంచి. సార్ నమస్కారం. అట్లాగే మీరు తిరుమలలో జరిగేటటువంటి చాలా విషయాలు, అంటే గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పటి దగ్గర నుంచి అన్ని అంశాలు కూడా మాట్లాడుతూ ఉంటారు. మీరు అదే ప్రాంతవాసి. సో ఈ అంశానికి సంబంధించి ఏం చెప్తారు సార్? ఎన్నోసార్లు కూడా మాట్లాడున్నారు మీరు, ఈ విధంగా జరిగింది, కంచె చేను మేసే విధంగా ఎవరినైతే పర్యవేక్షణకు పెట్టారో ఆయన ఈ విధంగా దొంగిలించడం, కొట్టేయడం, ఆ తర్వాత మళ్ళీ ఆ దేవదేవుడికే నేనేదో చేస్తున్నట్టుగా గిఫ్ట్ ఇస్తానని చెప్పడం, ఇట్లాంటివన్నీ కూడా జరిగిన సంఘటన. మీ కామెంట్స్ ఏంటి సార్? సార్, ప్యానెల్ పెద్దలందరికీ, ముఖ్యంగా మా మురళన్నకి, అదే తురుగా శ్రీరామ్ సార్కి నా హృదయపూర్వక నమస్కారాలు. ఏవిఎన్ ప్రేక్షకుల వీక్షకులకి. ఇది భారతదేశంలోనే సెన్సేషనల్ కేసు అవుతుంది. మీరు కావాల్సుకుని చూడండి. భారతదేశ న్యాయ వ్యవస్థలోనే ఒక సెన్సేషనల్ కేసు అవుతుంది. తిరుమల చరిత్రలోనే ఒక సెన్సేషనల్ ఇన్సిడెంట్ అవుతుంది. ఎందుకంటే ఒక గజ దొంగ ఇంకొక పిల్ల దొంగను కాపాడే ప్రయత్నంలో భాగంగా ఇక్కడ పిల్ల దొంగ, చిల్లర దొంగ వచ్చి రవికుమార్ చేసిన ఈ చిల్లర దొంగతనాన్ని ఒక పెద్ద గజ దొంగ కాపాడాడు. ఈ గజ దొంగ ఈ చిల్లర దొంగను కాపాడే ప్రయత్నంలో పోలీస్ వ్యవస్థకు బురదంటించాడు, న్యాయ వ్యవస్థకు కూడా బురదంటించాడు. నేను ఈ సందర్భం ఒక విషయం చెప్తాను చూడండి. ఎవరైతే ఈ సతీష్ కుమార్ అనేటువంటి విజిలెన్స్ అధికారి, ఏవిఎస్ఓ, ఇది ర్యాంక్ ఆఫ్ సర్కిల్ ఇన్స్పెక్టర్, కంప్లైంట్ ఇచ్చాడో అతనికి సంబంధించి అప్పటి విజిఓ ఒక అతను చీఫ్ విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్కి ఒక రిపోర్ట్ ఇస్తాడు. ఏమిస్తాడంటే ఆ రిపోర్ట్ లో మీరు చూడండి. ఇట్ ఈస్ pertinent to mention that on being asked, Sri A. Satish Kumar AVSO, who is working as a PAT TTD Tirupati State Treasurer, under the extreme pressure from the police, he effected compromise in the court of law. In this case, it is known that why the police excreted pressure upon the TTD AVSO. However, it is to mention Sri Satish Kumar is one of the good officers. ఇతని సతీష్ కుమార్ అనే వ్యక్తి పైన ఎక్స్ట్రీమ్ ప్రెజర్ ఫ్రమ్ పోలీస్. సతీష్ కుమార్ పట్టుకున్నాడు, అతన్ని రవికుమార్ని పట్టుకున్నాడు, కంప్లైంట్ ఇచ్చాడు. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అదే సతీష్ కుమార్ ఎందుకు రాజీ చేసుకోవాల్సి వచ్చింది? సతీష్ కుమార్ వచ్చి ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్, అది స్థాయి అధికారి, అంత ఏవిఎస్ ఉంటే ఇన్ ద ర్యాంక్ ఆఫ్ సర్కిల్ ఇన్స్పెక్టర్, వితౌట్ ది పర్మిషన్ ఆఫ్ హైయర్ అథారిటీస్, ఇతని కన్నా పై అధికారిగా సివిఎస్ఓ ఉన్నాడు, ఇతని కన్నా పై అధికారిగా ఈఓ ఉన్నాడు, ఇతని కన్నా పెద్దదిగా బోర్డు, టిటిడి బోర్డు, ఇంతమంది ఉండగా వాళ్ళ యొక్క అనుమతి లేకుండా ఇతనే పోయి ఎలా విత్డ్రా చేశాడనేది ఇక్కడ పాయింట్. ఇక్కడ సతీష్ కుమార్కి అంత ధైర్యం లేదు. ఇక్కడ పైగా రిపోర్ట్ లో కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు. ఇక్కడ ఇట్ ఈస్ నో కాంప్రమైజ్, పోలీస్ ఎఫెక్టెడ్ ద కాంప్రమైజ్ అండర్ ద ఎక్స్ట్రీమ్ ప్రెజర్. ఇక్కడ ఒక ఐపీఎస్ అధికారి కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. ఆ ఐపీఎస్ అధికారి ప్రెజర్ చేయడంతోనే సతీష్ కుమార్ విత్డ్రా చేసుకున్నాడు, రాజీ చేసుకున్నాడు. ఎవరు సొమ్ముకి ఎవరంటే రాజీ చేసేది? పైకి లేదు గిఫ్ట్ ఇచ్చారు. దొంపలు దేగా 110 కోట్ల రూపాయలు విలువైన ఆస్తిని దోచుకున్నారు స్వామివారి దగ్గర. ఆడెవడో ఉన్నాడు కదా, వాడు చిల్లర దొంగ రవికుమార్. వాడు 30 సంవత్సరాలుగా జీఎంగారు మఠం తరఫున గుమస్తాగా అటెండ్ అవుతాడు కౌంటింగ్ కి. ఒక గుమస్తాకి నేను అడుగుతున్నాను సార్, ఒక గుమస్తాకి 110 కోట్ల రూపాయలు విలువైన ఆస్తి ఎలా వచ్చింది? చెన్నైలో 10 అపార్ట్మెంట్లు, హైదరాబాద్ లో 4 అపార్ట్మెంట్లు, విజయవాడలో అపార్ట్మెంట్లు, తిరుపతిలో అపార్ట్మెంట్లు, ఇవన్నీ ఎలా వచ్చేసింది? ఇక్కడ నిన్న హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఒక సంచలనం. దాని గురించి నేను చెప్తా. అది ఒక సంచలనం. హైకోర్టు రైజ్ చేసిన పాయింట్స్ లో ఒక సంచలనాత్మకమైన పాయింట్స్ రైజ్ చేసింది. ఈ రవికుమార్ అనేవాడు 110 కోట్ల రూపాయలు కొట్టేసినాడు. వాడిని బెదిరించి భయపెట్టి 40 కోట్ల రూపాయల ఆస్తులు, విలువైన ఆస్తులు టీటీడీ గిఫ్ట్ డీడ్ రాయించుకున్నారు. మిగతా 70 కోట్లలో వీళ్ళు 50 కోట్లు పంచుకున్నారు. వీళ్ళంటే ఎవరు? అప్పటి చైర్మన్, అప్పటి ఈఓ, అప్పటి పోలీస్ అధికారులు, వీళ్ళందరూ కూడా విజిలెన్స్ నివేదికలో చాలా స్పష్టంగా ఆ యొక్క విజిలెన్స్ అధికారి రాశాడు. అండర్ ది ఎక్స్ట్రీమ్ ప్రెజర్ ఫ్రమ్ ద పోలీస్ ఎఫెక్టెడ్ ది కాంప్రమైజ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా అని చెప్పి రాసినాడు. ఎవరు ఆ ప్రెజర్ పెట్టిన అధికారి? అది బయట వస్తుంది. ఎవరు ఆ ప్రెజర్ పెట్టినటువంటి ఉన్నత స్థాయి ఐపీఎస్ అధికారి? అవి బయట వస్తుంది. చూడండి మీరు కావాల్సింది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ సెన్సేషనల్ న్యూస్ చెప్తాను చూడండి. హైకోర్టు ఫస్ట్ ఇచ్చిన జడ్జిమెంట్ లో
ఏం చెప్తుందంటే ఎఫ్ఐఆర్ వాజ్ రిజిస్టర్డ్ ఆన్ 29/4/23. ఎఫ్ఐఆర్ ఎప్పుడు కట్టారు? ఏప్రిల్ 29వ తేదీన ఎఫ్ఐఆర్ కట్టారు తిరుమల 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో. 29/4 ఏప్రిల్ కడితే 35 అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే ఏప్రిల్లో ఎఫ్ఐఆర్ కడితే మేకంతా ఛార్జ్ షీట్ ఒక నెలకి వేసేస్తారా ఛార్జ్ షీట్? భారతదేశ రాజకీయాల్లో, భారతదేశ పోలీస్ వ్యవస్థల్లోనే కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఏ కేసులో కూడా ఒక నెలలో ఛార్జ్ షీట్ వేసినటువంటి సందర్భం లేదు. పోలీసులు ఒక నెలకే ఛార్జ్ షీట్ వేసేస్తారు, వెంటనే లోక్ అదాలత్లోకి వెళ్ళిపోతుంది, వెంటనే లోక్ అదాలత్లో అదే రోజు రిజిస్టర్ ఫైల్ అవుతుంది కేసు, అదే రోజు డిస్మిస్ చేసేస్తారు, అన్ని కూడా కాంప్రమైజ్ అయిపోతాయి. ఇక్కడ చూడండి మీరు సార్, హైకోర్టు నేను ఇచ్చినటువంటి జడ్జిమెంట్ లో ఏం చెప్పిందంటే, ది రిజిస్ట్రార్ విజిలెన్స్ shall place a copy of order in the annual confidential report of the presiding officer, learned second additional judicial magistrate of first class Tirupati, officiating during the relevant period from 29/4/2023 to ఈ యొక్క సెకండ్ క్లాస్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ యొక్క యాన్యువల్ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ కూడా మా ముందర పెట్టండి అని చెప్పి హైకోర్టు చెప్పుండేది. ఇంకొక విషయం చెప్తాను చూడండి, ది అడిషనల్ మ్యాజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ తిరుపతి షల్ బి divested from all protocol duties with immediate effect. He should be divested from all protocol duties. అతన్ని తక్షణం అన్ని ప్రోటోకాల్ డ్యూటీస్ ను డైవర్స్ట్ చేయండి విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ అని చెప్పేసి హైకోర్టు ఇచ్చిన ఇంత క్లియర్ గా అన్ని దర్యాప్తు కావచ్చు. ఇవన్నీ ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో జరుగుతుంది అటగా సార్. ఇప్పుడు మరి ఎవరైతే ఇంప్లీడ్ అయిన వాళ్ళ పైన చంపేస్తామని ఇంకా కూడా బెదిరింపులు వస్తున్నాయి. మీరు దాని గురించి ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉండాలి. ఇది ఇప్పుడు బెదిరింపు సెక్షన్ ఇది కామన్ అన్నమాట. వీళ్ళకి బెదిరించి చూస్తారు, భయపెట్టి చూస్తారు. మీకు తెలుసో లేదు, ఇప్పుడు గౌరవ పెద్దలు శ్రీరామ్ గారు చెప్పినట్టు అప్పట్లోనే పాపం ఒక టీవీ ఛానల్ ప్రోమో వేసింది ఈ రవికుమార్ గురించి. ప్రోమో వేస్తే ఆ రోజు మధ్యాహ్నానికి దాన్ని ప్రోమోలు యూట్యూబ్ నుండి తీసేసి డెలీట్ చేయించారు. డెలీట్ చేయించి రిపోర్టర్లు భయపెట్టి బెదిరించి ఆ న్యూసే ప్లే కాకుండా చూసేసినారు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే అసలు విషయం ఏంటంటే, మీరు స్వామివారి దగ్గర కొట్టేసిన డబ్బు మళ్ళీ స్వామివారికి గిఫ్ట్ ఇవ్వటం ఏందిరా స్వామి, మీరు మాకు అర్థమే కదా. ఆయన దగ్గర కొట్టేసిన డబ్బు మళ్ళీ ఆయనకి గిఫ్ట్ ఇస్తారా? ఎంత గొప్ప మేధావులు రా బాబు మీరు. వీళ్ళు మనవాడే కదా అని కలుపుకుంటున్నట్టున్నారు ఆయన కూడా. ఇప్పుడు పైగా తప్పు చేశాడు. ఇక్కడ ఒక విషయంలో రవికుమార్ని మెచ్చుకోవాలి. ఎందుకంటే నేను తప్పు చేశాను, ఏదో దోపిడీ చేసి దొంగతనం చేసి బతుకుతున్నాను, ఈరోజు దొరికిపోయినాను, అదో ఈరోజు నేను మొత్తం రాసిస్తున్నాను కొద్ది గొప్ప అన్నాడు. కానీ ఇతను కాపాడేసి ఇతని దగ్గర నుంచి కొట్టేశారు. చూసినారు ఆ దొంగలు, గజ దొంగలు. వాళ్ళు చాలా పెద్ద దొంగలు, వాళ్ళు బందిపోటు బ్యాచ్. ఇది